హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను చేపల కర్రీ వండబోతున్నా. చేపల కర్రీ అయితే ఇక్కడ ఉన్నది. చేపలంతా కట్ చేసి పెట్టినాము, చూపిస్తా చూడండి మీకు. ఇంకా చేపలు అయితే కట్ చేసి పెట్టినాము మొత్తం పీసులు. దీని అయితే కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇంకంతా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టిన మొత్తం 3. ఎందుకంటే చికెన్ తినొద్దు కాబట్టి, ఇంకా ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు కూడా, కాబట్టి దానికోసం చేపలు అయితే కర్రీ వండడానికి ప్రిపేర్ అవుతున్నాం. ఇది కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. కట్టెల పొయ్యి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇంకా ఇదైతే కట్టెల పొయ్యి అనమాట. మనకు కర్రీ వండడానికి కట్టెలు కావాలి కాబట్టి కట్టెలు అయితే ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. ఇన్నే ఉన్నాయి, సరిపోవు. కొన్ని కట్టెలు అయితే చేసుకుంటాం. కట్టెలు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ కట్టెలు తీసుకొని నరుక్కొని చేద్దాం, వంట ప్రిపేర్ చేద్దాం. అయ్యో కట్టెలు స్టాప్ చేయాలి. రెడీ? కట్టెలు అయితే ఇన్ని తయారు చేసిన, రెడీ చేసిన. చూద్దాం, వంటకు చూద్దాం. ఇన్ని కట్టెలు అయితే అయినాయి ఫ్రెండ్స్, చూద్దాం. ఇవైతే సరిపోతాయి ఇప్పుడు కర్రీకి. అమ్మాని వేట సమేసరండి అన్న నానే ఫస్ట్ కారం మొత్తం కలిపేసి ఉప్పు అన్ని వేసేసాయి. చేపల పులుసు, చేపల పులుసు రెడీ.